నువ్వేమవుతావు పెద్దయ్యాక? పోలీస్ పోలీస్. పోలీస్ అవుతావా? చెప్పలేని పరిస్థితి. మా పాపకు చదువు అంటే బాగా ఇష్టం. ఎందుకు నేను అందరి తీరు ఎందుకు ఉంటలేనంటే తల్లిగా నేను చెప్పలేకపోతాను. ఒక్కొక్కటి 16 కోట్లు, లేదనుకో రిజిలిస్ట్రీ అని సిరప్ అన్నారు, అది 6 లక్షలు అని చెప్పిళ్ళు. ఏం సహాయం అయితే చేయలే. అంటే తీసుకెళ్లారు, మాట్లాడిళ్ళు, రేపు మాపు అనేసి అంటున్నారు, కానీ ఇప్పటి వరకు అయితే ఏ సహాయం అందలే. ప్రజలు సహాయం చేస్తారు కానీ గవర్నమెంట్ అయితే ఇప్పటి వరకు సహాయం చేయలే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మంచిర్యాల డిస్ట్రిక్ట్ బెల్లంపల్లి దగ్గర ఉన్నాం. ఇక్కడైతే మీ అందరూ చూస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా సహస్ర మహావీర్ అంటున్నారు. వీళ్ళకి కూడా పునరికలాగే ఎస్ఎంఏ ఉంది, కానీ 2 or 3 అనేది తెలియట్లేదు. వీళ్ళనైతే ఇప్పుడు మనం కనుక్కుందాం, అసలు ఏం జరిగింది, అసలు వీళ్ళకి ఎప్పటి నుంచి వచ్చింది, ఇప్పుడు ఏజ్ ఎంత, ప్రతిదీ కూడా అసలు గవర్నమెంట్ని ఏం అడగాలనుకుంటున్నారు అక్క, ప్రతిదీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి ఏంటి అసలు సహస్ర మహావీర్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీ అందరూ తెలుసుకుంటారు. వీడియోని అయితే ఫుల్గా చూడండి. అక్క నమస్తే. అక్క మీ పేరక్క? కృష్ణవేణి. ఓకే. పాపకి ఈ ఎస్ఎంఏ డిసీజ్ ఉందని మీకు ఎప్పుడు తెలిసిందక్క? 2021లో తెలిసింది. ఫస్ట్ పాపకున్నది అంటే పాప బాగానే నడిచింది, బాగానే ఉంది 3 సంవత్సరాల వరకు. 3 సంవత్సరాల తర్వాత బాబు పుట్టిన తర్వాత పాప డిసిజన్ బయటపడ్డది. ఇక్కడ లోకల్ హాస్పిటల్ చూపించితే పాపకి ఏంటంటే వీక్నెస్ అన్నారు. ఎక్కడికి వెళ్ళకండి, నిమ్స్కి వెళ్ళండి అన్నారు. నిమ్స్కి వెళ్తే అన్ని టెస్టులు వచ్చే వరకు 8-9 నెలలు పట్టింది. పాపకి వెళ్ళిన తర్వాత బాబుకి చేపిస్తే బాబుకి కూడా సేమ్ డెసిజన్ అని పడ్డది. ఇద్దరికి ఇప్పుడు ఎస్ఎంఏ ప్రాబ్లం ఉంది. డాక్టర్స్ చెప్పారు ఇద్దరికి ఎస్ఎంఏ ఉందని చెప్పారు. ఎస్ఎంఏ ఉందని నిమ్స్ లో కన్ఫర్మ్ అయింది. ఇద్దరు పిల్లలకు నిమ్స్ లోనే కన్ఫర్మ్ అయింది. నిమ్స్ రెయిన్బో రెండింటికి వెళ్తున్నాం వస్తున్నాం ఇప్పటి వరకు. అయితే డాక్టర్స్ సుమారు ఎంత ఖర్చు అవుద్దని చెప్పారు మీకు? ఒక్కరికి 16 కోట్ల ఇంజెక్షన్ వేయాలి అని చెప్పారు, ఇద్దరు పిల్లలకి కలిపి. అంటే ఒక్కొక్కటి 16 కోట్లు, లేదనుకో రిజిలిస్ట్రీ అని సిరప్ అన్నారు, అది 6 లక్షలు అని చెప్పిళ్ళు. అది పెట్టలేము, ఇది పెట్టలేము. ఫస్ట్ అసలు ట్రీట్మెంట్ లేదన్నారు. ఇప్పుడు ట్రీట్మెంట్ వచ్చినా మాకు సంతోషం లేదు. అంతా అంటే ఎక్కడ కొనగలుగుతాం అన్న, మేమైతే కొనలేం కదా. ఎంత ఇప్పుడు పాపకి ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు, బాబుకి 4 సంవత్సరాలు. అప్పటి నుంచి ట్రై చేస్తున్నాం, మేము అందరి దగ్గరికి వెళ్తున్నాం. ప్రజలన్నా ముందుకు వస్తారు కానీ గవర్నమెంట్ ఇప్పటికైనా ప్రజల వల్ల గవర్నమెంట్ ముందుకు వచ్చి మాకు ఏదైనా సహాయం చేసి మా పిల్లల్ని నడిపించాలని నేను కోరుకుంటున్నా. ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు మీకు తెలిసిందాక బాబుకి కానీ పాపకి కానీ ఎస్ఎంఏ ఉందని? పాపకు 3 సంవత్సరాలు, బాబుకి 8 నెలలు 9 నెలల మధ్యలో తెలిసింది. తర్వాత మీకు ఎవరైనా ఇక్కడ పొలిటీషియన్స్ కానీ ఈ రిలేటెడ్లో ఈ మీ ఏరియాస్లో పొలిటీషియన్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఎవరైనా రియాక్ట్ అయ్యారా? రియాక్ట్ అయ్యారు, వెళ్ళాం వచ్చాం, కానీ మళ్ళీ తర్వాత ఏం సపోర్ట్ లేదు. ఇప్పటి వరకు అయితే మనీ విషయంలో కానీ పిల్లల విషయంలో ఏం సహాయం అయితే చేయలే. అంటే తీసుకెళ్లారు, మాట్లాడిళ్ళు, రేపు మాపు అనేసి అంటున్నారు, కానీ ఇప్పటి వరకు అయితే ఏ సహాయం అందలే. అన్ని జిరాక్స్లు ఇచ్చాను, పిల్లల్ని పట్టుకొని వెళ్ళిన అంతటా అవుతుంది, కానీ ఇంతవరకు అయితే ఏ స్పందన లేదు. సుమారు మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఉంటారు ఇప్పటి వరకు? ఇప్పటికి 10-15 లక్షల వరకు ఖర్చు పెట్టాం పిల్లలు ఇద్దరికి కలిపి. అంటే ఇప్పుడు పాపకు పెట్టినప్పుడు బాబుకు పెట్టలేకపోతున్నాం, బాబుకు పెట్టినప్పుడు పాపకు పెట్టలేకపోతున్నాం. అసలు మాది ఎట్లా అంటే చెప్పలేని పరిస్థితి. మా పాపకు చదువు అంటే బాగా ఇష్టం. ఎందుకు నేను అందరి తీరు ఎందుకు ఉంటలేనంటే తల్లిగా నేను చెప్పలేకపోతాను. అందరూ ఉన్నాం కదా, మేము అందరం ఉన్నాం. ఇప్పుడు రాజమండ్రి నుంచి వచ్చాం మేము అందరం. ఈరోజు చాలా మంది, కొన్ని లక్షల మంది వీడియోని చూస్తారు. ప్రతి ఒక్కరూ కూడా మీకు అండగా నిలబడతారు. ధైర్యంగా ఉండండి అక్క, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. పునరిక పాపని ఎలాగైతే మేము అందరం కాపాడుకున్నామో మీ ఇద్దరు పిల్లలను కూడా మేము కాపాడి మీ చేతుల్లో పెడతాం. మీరు ఏం కంగారు పడద్దు. గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తుంది. అలాగే మేము క్రియేటర్స్ ప్రతి ఒక్కరూ కూడా మీ పాప గురించి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. అలాగే ఫండ్స్ కూడా కలెక్షన్ చేస్తున్నాం. మీకు మేము అందరం అండగా ఉంటాం. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో మాత్రం మీరు ధైర్యంగా ఉండాలి అంతే. కంపల్సరీ. ఇప్పుడు మీ అన్నయ్య లాంటి వాళ్ళందరూ అన్నయ్య వాళ్ళు ముందుకు వచ్చి ఇంకా ఇట్లా ముందుకు తీసుకెళ్తేనే మా పిల్లలకు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇట్లా స్టార్ట్ అయితే మా పిల్లలు మా కళ్ళ ముందు బతుకుతారు. అదొక్క దాంతో ఇంత ప్రయత్నం చేయడం ఖచ్చితంగా. ఇప్పుడు మీరు గవర్నమెంట్ని ఏం అడగాలనుకుంటున్నారు? మా పిల్లలకి సహాయం చేయాలి, ట్రీట్మెంట్ విషయంలో హెల్ప్ చేయాలన్నయ్య. ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్న గవర్నమెంట్ చూడట్టు, ఇప్పుడు సోషల్ మీడియా చేయబట్టి ఇప్పుడు ఇంతవరకైనా వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ తలుచుకుంటే ఎంత అన్నయ్య మా పిల్లలది వేపియాలనుకుంటే. ఇప్పుడు మనందరం కలిపి ఒకరికేసిన గవర్నమెంట్ ఒకరికి హెల్ప్ చేసిన మా పిల్లలు ఇద్దరు నడుస్తారు, బతుకుతారు కదా అన్నయ్య. అట్లా అక్క అయితే ఇప్పుడు మన ఈ వీడియోని చాలామంది చూస్తున్నారు కదా. అంటే గవర్నమెంట్కి కానీ ఎవరికైనా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో, అసలు మీకు ఎలాంటి సపోర్ట్ గవర్నమెంట్ నుంచి కావాలో అదంతా కూడా క్లియర్గా చెప్పండి నాకు. ఇక్కడ మీకు లోకల్ ఎమ్మెల్యేస్ కానీ మీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళందరికీ కూడా మీరు ఏం రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఈ వీడియో ద్వారా చెప్పండి అక్క.
మాకైతే ఇప్పటి వరకు అయితే ఏ సహాయం అందలేదు. ప్రజలు సహాయం చేస్తారు కానీ గవర్నమెంట్ అయితే ఇప్పటి వరకు సహాయం చేయలేదు. ఇప్పటికైనా మా ఊరు ఎమ్మెల్యే, సీఎం గారు తలుచుకుంటే అవ్వందంటూ ఏమీ లేదు. ఎవరికి తోచినంత వాళ్ళు సహాయం చేసి మా పిల్లలకు ట్రీట్మెంట్ ఇచ్చేటట్టు చూస్తే మీకు చాలా అంటే చాలా రుణపడి ఉంటాను. మా పిల్లలను అంటే బ్రతికిస్తున్నందుకు ప్రజలు ఎంత హెల్ప్ చేస్తారో అంతగానం గవర్నమెంట్ కూడా వచ్చి ముందుకు వచ్చి మా పిల్లలకి హెల్ప్ చేస్తేనే మా పిల్లలు బతకగలగరు, నడవగలరు. మా పిల్లని అయితే చదువుకుంటా అని చాలా అంటుంది. మీరు తలుచుకుంటే మా పాప నడుస్తుంది, చదువుకుంటుంది అన్నట్టు అవుతుంది. మీరు ప్లీజ్ హెల్ప్ చేయాలి, పేదవాళ్ళకి కంపల్సరీ చెప్తున్నా. సో చూశారు కదండి, సహస్ర మహావీరు వీళ్ళిద్దరికి SMA డిసీజ్ ఉంది. ఒక ఇంట్లో ఇద్దరికి ఉండడం అన్నది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మనమందరం కూడా పునరిక పాపకి ఎలాగైతే ముందుకు వచ్చి కాపాడామో సహస్ర మహావీరు విషయంలో కూడా మనం అందరం గట్టిగా నిలబడి వీళ్ళిద్దరిని కూడా కాపాడుకొని వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరూ కూడా మీకు తోచినంత సహాయాన్ని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా అందరికీ షేర్ చేయండి. సహస్ర మహావీరు గురించి 2 తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోవాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి. అలాగే ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మీకు సహస్ర మహావీరికి ఒక QR కోడ్ ఉంది, మెలాప్ ఫౌండేషన్ వాళ్ళది. సో ఆ QR కోడ్ని ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. మీరు ₹5 దగ్గర నుంచి మీరు ఎంత సహాయం చేయాలనుకున్నా కూడా ఆ QR కోడ్కి సెండ్ చేయండి. మధ్యలో ఎవరు కూడా ఉండరు, ఇక్కడ ఫ్రాడ్ అయితే ఏది జరగదు క్లియర్గాని. సో కాబట్టి ఆ QR కోడ్స్కి మాత్రమే కొట్టాలి. అండ్ ఎలాగైతే ఇప్పుడు చాలామంది కూడా ఫండ్స్ కలెక్ట్ చేసాం, పునరిక కోసం ఫండ్స్ అయితే కలెక్ట్ చేసాం. అసలు మహావీర్కి సహస్రకి ఎలా ఇవ్వాలని అడ్రస్ గురించి నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా రావాలనుకుంటే సహస్ర మహావీర్ అడ్రస్ ఏంటంటే మంచిర్యాల డిస్టిక్ట్ బెల్లంపల్లి అనే ఊరండి. సో ఈ ఊరు వచ్చి సహస్ర మహావీర్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. మీ దగ్గర క్యాష్ రూపంలో అమౌంట్ ఉంటే ఇంటికి వచ్చి నిజాయితీగా ధర్మ మార్గంలో వీళ్ళిద్దరికి అందించండి, వీళ్ళ ట్రీట్మెంట్కి హెల్ప్ అవుతుంది. లేదు మేము రాలేని పక్షాన ఉన్నాం, అమౌంట్ని మేము QR కోడ్స్కి అందించగలం అంటే మీకు ఇక్కడ QR కోడ్ని ప్రొవైడ్ చేస్తాను వీడియోలోని. అదైతే ట్రస్టెడ్ QR కోడ్. ప్రతి రూపాయి కూడా మీరు కొట్టే ప్రతి రూపాయి కూడా సహస్ర మహావీర్ అకౌంట్కి వెళ్తుంది, వాళ్ళకి మాత్రమే ఇస్తారు. సో ప్రతి ఒక్కరు గమనించండి, ఎవరు కూడా అంటే వేరే డిఫరెంట్ QR కోడ్స్కి మాత్రం కొట్టద్దు. ఇది మాత్రం అందరూ గమనించాలి. మనం అందరూ నిలబడి స్టాండ్ అయ్యి వీళ్ళందరికీ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క తల్లికి నేను పడే ఆవేదన అర్థమయ్యే ఉంటుంది. మామూలుగా పిల్లలు జ్వరం వచ్చి సిక్ అయి ఉంటేనే ఏ తల్లికైనా ఎంత బాధ ఉంటుందో మీకు అందరికి తెలుసు, నేను చెప్పనక్కర్లేదు. అలాంటి మా ఇద్దరు పిల్లలకి ఈ పరిస్థితి నేనైతే అసలు పడుకోను, అసలు ఏడవనంటూ రోజు లేదు. కానీ ప్రతి ఒక్కరు తలుచుకుంటే ప్రతి ఒక్క రూపాయి అయినా మాకు ఇంపార్టెంటే. ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తే మా పిల్లలు కంపల్సరీ బతుకుతారు, నడుస్తారు. ప్లీజ్ హెల్ప్ మీ. నేను గవర్నమెంట్ని కూడా అడుగుతున్నాను, ప్రజల్ని కూడా అడుగుతున్నాను మా పిల్లలు ఉన్న పరిస్థితిలో. ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మన గౌరవనీయులైన నారా లోకేష్ గారు అయితే పునరిక పాప గురించి స్టాండ్ ఇచ్చి సో 6 కోట్లు అయితే సహాయం చేశారు. ఈ తెలంగాణ గవర్నమెంట్ నుంచి మరి ఎవరు రియాక్ట్ అవుతారు అన్నది మేము అందరం వెయిటింగ్. సో ప్రతి ఒక్కరు ఈ తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న ప్రతి పెద్దలు కూడా పొలిటీషియన్స్ కూడా సహస్ర మహావీర్ గురించి నారా లోకేష్ గారు ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో స్టాండ్ అయ్యారో మీరు కూడా వీళ్ళిద్దరు విషయంలోనే స్టాండ్ అవుతారని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నామండి. మేము 5 ఒక టీము, 2 అయితే రాలేదు, 3 అయితే వచ్చాం. మనోడి పేరు రాజు. సో మనోడేమో రాజమండ్రి మూమెంట్స్ అని పేజ్ ఉంది, తన పేరేమో కార్తీక్. సో నేను ఆదిశంకర్ యోగి, నాది కూడా యూట్యూబ్ ఛానల్ అక్క. సో ఇంకిద్దరు ఏంటంటే సన్నీ అండ్ జాను అక్క. వీళ్ళిద్దరూ కూడా చాలా హెల్ప్ చేశారు ఈ ఫండ్ కలెక్షన్లో. అండ్ అలాగే చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎక్కువ సహస్ర మహావీర్ గురించి మాకు అంటే మేము ఈరోజు ఇక్కడికి వచ్చామంటే ఎవరో ఒకరు వీడియో చూశాక సో ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేసింది ఈ న్యూస్. సో మీరు ఏం భయపడే అవసరం లేదు, ధైర్యంగా ఉండండాక పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి, కాపాడుకునే బాధ్యత మాది. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ చేస్తారు. పెద్ద పెద్ద క్రియేటర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. మా పిల్లల గురించి ఎంత కావాలన్నా సహాయం చేయాలని కూడా మీరు చేయవచ్చు. మా పిల్లలది ఇట్లా పెట్టి కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. మీ దగ్గర దాకా వస్తుందని నేను అనుకుంటున్నాను. తెలుసుకున్న తర్వాత మా పిల్లలకు కూడా మీరు కూడా ఏదో ఒక క్రియేటివ్ చేసి మా పిల్లలది చూపించి మా పిల్లలకి హెల్ప్ఫుల్ అవుతారని నేను కోరుకుంటున్నా. ప్లీజ్ హెల్ప్ మీ. అందరికీ తెర మీదకి వచ్చిన కొందరికి తెర మీద రాని వాళ్ళు కూడా ఉన్నారు మా పిల్లలకి హెల్ప్ చేసే వాళ్ళందరికీ నేను కృతజ్ఞత. నేను ఎప్పటికైనా వాళ్ళకి రుణపడి ఉంటాననే చెప్తున్నాను. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ఈ ఫండ్ కలెక్షన్ ఎవరైతే చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ నమస్కారం అండి. సో చాలా వరకు కూడా ముందుకు వచ్చి మన ఇంట్లో బాధ్యతలా తీసుకొని ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నువ్వు పెద్దగా ఏమవుతావు? కలెక్టర్ అవుతావా? డెఫినెట్గా ఖచ్చితంగా కలెక్టర్ అవుతావు. నువ్వేమవుతావు పెద్దగా? పోలీస్ అవుతావా? ఓకే. సో చూసారు కదండి పిల్లలు, ఒకళ్ళు కలెక్టర్ ఒకళ్ళు పోలీసు. వీళ్ళిద్దరిని కలెక్టర్ పోలీసు చేయాల్సిన బాధ్యత ఎవరిది?
మనందరిది. మన ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే పాప పునర్విక కోసం అయితే నారా లోకేష్ గారు 6 కోట్లు హెల్ప్ చేయడం అయితే జరిగింది. సో తెలంగాణ నుంచి ఇప్పుడు ప్రెజెంట్ సీఎం అయితే రేవంత్ రెడ్డి గారు కాబట్టి సో ఈయన కూడా కొంచెం త్వరగా స్పందిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ అలాగే ఇంకా చాలామంది పొలిటీషియన్స్ అయితే ఉన్నారు. పాపకి బాబుకి అలాగే టైం అయితే కొంచెం చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొంచెం ఏజ్ ఎక్కువ అనమాట. దీనివల్ల టైం అయితే తక్కువ ఉంది. కొంచెం మీరు త్వరగా స్పందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా మందికి డౌట్ అనమాట. ఇప్పుడు తెలంగాణ నుంచి ఏ రాజకీయ నాయకులు వచ్చి పిల్లల్ని కాపాడుతారు అనే డౌట్‌లో ఉన్నారు. మీరు వస్తే ఖచ్చితంగా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.